హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్లో నేను చేసిన చికెన్ డ్రమ్ స్టిక్స్ అనమాట. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. లెస్ ఆయిల్తో ఏమన్నా ఫుడ్స్ కుక్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎయిర్ ఫ్రైయర్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మనం ఆయిల్ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కానీ పూర్తిగా స్కిప్ కానీ చేసేసుకోవచ్చు. చాలామందికి డౌట్ అయితే ఉంటుందన్నమాట, ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేసుకున్న ఫుడ్ ఆరోగ్యానికి మంచిదా కాదా అని. మనము 180 డిగ్రీస్లో కుక్ చేసుకుంటాము, అలాగే ఆయిల్ తక్కువగా వేసుకుంటాం కాబట్టి హెల్తీ అనే చెప్పొచ్చండి. ఏవైనా సరే మనము అతిగా వాడితేనే మన బాడీకి డేంజరస్ అని చెప్పొచ్చు. ఎయిర్ ఫ్రైయర్ తెచ్చుకున్నాం కదా అనేసి డైలీ దాంట్లోనే పెట్టేసుకొని కుక్ చేసుకొని కానీ తినొద్దు అనమాట. వారానికి వన్స్ ఆర్ ట్వైస్ అయితే ఓకే. లేట్ చేయకుండా ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ వచ్చేసి ఒక 6 వరకు కాళ్ళని తీసుకున్నాను అనమాట. వీటికి మ్యారినేషన్ చేసుకుందాం. దీనికోసం నేను వచ్చేసి ఒక పావు కప్పు వరకు చిక్కటి పెరుగుని తీసుకుంటున్నాను. పెరుగుని విస్కర్తో కానీ లేదంటే బీటర్తో కానీ చక్కగా బీట్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, 1 పించ్ వరకు పసుపు, ఒక 1 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ చికెన్ మసాలా, ఒక 1 స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని క్రష్ చేసేసి వేసుకుంటున్నాను. ఈ విధంగా చికెన్ డ్రమ్ స్టిక్స్ని కుక్ చేసుకునేటప్పుడు కసూరి మేతి వేసుకోవడం వల్ల మన చికెన్కి ఆ ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది. అలాగే పావు స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, ఒక పావు స్పూన్ వరకు ఆరిగానో వేసుకుంటున్నాను. వీటిలో ఏవన్నా మీ దగ్గర లేవు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మన చికెన్ లెగ్ పీసెస్ క్రిస్పీగా రావడానికి ఒక 1 స్పూన్ వరకు బియ్యం పిండిని కానీ యాడ్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయని పిండేసేసి తీసుకుందాం. మనం ఆల్రెడీ కారం కోసం వచ్చేసి కారం వేసుకున్నాం, అలాగే చికెన్ మసాలా, మిరియాల పొడి, అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కాబట్టి కారం అనేది కాస్త ఘాటుగానే ఉంటుందన్నమాట. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను ఇక్కడ ఒక 1 లెమన్ వరకు పిండేసి తీసుకుంటున్నాను. అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. మన బ్యాటర్ ఏదైతే ఉందో అది వచ్చేసి సెమీ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మరీ ఎక్కువ లిక్విడ్ అవ్వకూడదు, అలాగని మరీ గట్టిగానే ఉండద్దు. మనము ఈ చికెన్ లెగ్ పీసెస్కి ఈ మసాలాని పట్టించడానికి వీలుగా కలిపేసేసి తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసి తీసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్టింగ్లో కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను అప్పుడు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేసేసి తీసుకుంటున్నాను. ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ డ్రమ్ స్టిక్స్కి పట్టించేసేసి తీసుకుందాం. ఒక్కొక్క పీస్ని ఇందులో పెట్టేసుకొని మసాలా పట్టించారంటే అన్ని మసాలాస్ కానీ ఈ పీసెస్కి చక్కగా పడతాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్నింటికి పట్టించేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం. ఈ విధంగా అన్నింటికి పట్టించేసుకున్న తర్వాత మీకు టైం లేదు అంటే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. టైం ఉంటే ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేసి తర్వాత మీరు ఫ్రై చేసుకోండి. 1 అవర్ అయిపోయిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్ని తీసుకొని జల్లెడ్ లాంటిది ఏదైతే ఉంటుందో బేస్లో అది పెట్టేసుకొని దానిపైన మనం ఈ లెగ్ పీసెస్ని పెట్టేసుకోవాలి. తీసుకున్న ఈ లెగ్ పీసెస్ వచ్చేసి నా ఎయిర్ ఫ్రైయర్లో 3 మాత్రమే వచ్చాయన్నమాట. 3 లేదంటే 4 పీసెస్ మాత్రమే అట్ ఏ టైం మనము దీంట్లో కుక్ చేసుకోగలుగుతాము. కావాలంటే ఆయిల్ లేకుండా అయినా ఇట్లాగే పెట్టేసుకుంటే అట్లాగానే ఫ్రై అవుతాయి. కాకపోతే నాన్ వెజ్ని ఎప్పుడైనా సరే కొద్దిగా మనం ఆయిల్తో కుక్ చేసుకుంటేనే ఆ పచ్చితనం అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి నేను పైనుంచి ఒక 1/2 స్పూన్ ఆయిల్ని అప్లై చేసేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ఆయిల్ని బ్రష్తో అయినా గ్రీస్ చేసేసి తీసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. టెంపరేచరు అలాగే టైము సెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. నేను వచ్చేసి టెంపరేచర్ని 180 డిగ్రీస్ పెట్టుకున్నాను. ఇది లైట్ వల్ల మీకు కనిపించట్లేదు. అలాగే టైం వచ్చేసి 10 మినిట్స్ పాటు పెట్టుకున్నాను. 10 మినిట్స్ అయ్యాక ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మధ్యలో బటన్ని ప్రెస్ చేసేసామంటే మనకు అది ఆన్ అయితే అయిపోతుంది. మధ్య మధ్యలో టైం అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ ఎటైనా బయట వెళ్ళాలి అనుకుంటే కానీ టైం సెట్ చేసేసి పెట్టేసి వెళ్ళారంటే టైం అయ్యాక అది ఆటోమేటిక్గా అయితే ఆగిపోతుంది. 10 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనం దీన్ని బయటకు తీసుకొని ఒకసారి చెక్ చేసేసి చూసుకోవచ్చు. ఒకేసారి అయితే మనకు కుక్ అవ్వవు అనమాట. దీన్ని మధ్య మధ్యలో మనం టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కాస్త క్రిస్పీగా అయ్యే వరకు కుక్ చేసేసి తీసుకోవాలి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ స్టేజ్లోకి వచ్చాయన్నమాట. ఇంకా మనం వచ్చేసి ఇంకొక 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే మన ఈ డ్రమ్ స్టిక్స్ చక్కగా కుక్ అయిపోతాయి. టర్న్ చేసేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో ప్లేస్ చేసేసుకొని టైమర్ని సెట్ చేసేసి టెంపరేచర్ని కానీ సెట్ చేసుకోండి. 180 డిగ్రీస్ మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి టెంపరేచర్ అయితే చేంజ్ అవ్వదు. మనం ఓన్లీ టైంని సెట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇంకొక 10 మినిట్స్ పాటు టైమర్ని అయితే పెట్టేసేసి తీసుకుంటున్నాను. 10 మినిట్స్ అయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. చూసారు కదా, మనం టోటల్గా 20 మినిట్స్ పాటు అయితే దీన్ని కుక్ చేసుకున్నాము. చూసారు కదా, ఈ డ్రమ్ స్టిక్స్ అన్నీ కానీ చక్కగా కుక్ అయిపోయేసి పైన క్రిస్పీగా తయారయ్యాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. కొద్దిమంది వీటిని అస్సలు ఆయిల్ వాడకుండా కానీ చేసుకుంటూ ఉంటారు. అలా నాన్ వెజ్ అయితే అస్సలు తినొద్దని నేనైతే చెప్తానన్నమాట. ఆయిల్ కొద్దిగా వేసుకున్నా సరే మనకు నాన్ వెజ్ని చక్కగా ఉడికించేసేసి తీసుకోవాలి. ఒకవేళ కుక్ అవ్వకుండా తిన్నట్లయితే మనకు ఆరోగ్యానికి హానికరం అనే విషయం అయితే గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే మనం కూరగాయలు, పండ్లు పచ్చివైనా తీసుకోవచ్చు, కానీ నాన్ వెజ్ మాత్రం అస్సలు పచ్చిగా తీసుకోకూడదు. మనకు మిగిలిన డ్రమ్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకొని వీటిని అయితే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. దీన్ని టొమాటో కెచప్తో, లేదంటే మయోనైస్తో, లేదంటే గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ప్లేస్ చేసేసుకున్న తర్వాత దీనిపైన కానీ ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసి తీసుకుంటున్నాను. వీటిని కానీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకొని చక్కగా కుక్ చేసేసి తీసుకుందాం. ఈ లోపల నేను ఇక్కడ వచ్చేసి ప్లేటింగ్ అయితే చూపిస్తున్నాను. వచ్చేసి వీటిని గ్రీన్ చట్నీ అండ్ అలాగే ఆనియన్తో పాటు సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. మీ ఇష్టం, మీ ఇంట్లో వాళ్ళకి సాస్ ఇష్టమైతే సాస్తో సర్వ్ చేయండి, లేదంటే మైనైస్తో సర్వ్ చేయండి. లేదు అనుకుంటే ఈ విధంగా గ్రీన్ చట్నీ చేసైనా దాంతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఎలా తిన్నా సరే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అచ్చంగా రెస్టారెంట్లో తిన్నట్టే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. దానికంటే కానీ మనం ఇక్కడ హెల్దీ ప్రాసెస్లో చేసుకున్నాం కాబట్టి ఇంకా ఆరోగ్యానికి మంచిదని చెప్పొచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ డ్రమ్ స్టిక్స్ని మీ హస్బెండ్ వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చాక కానీ, లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కానీ ఈ విధంగా స్టార్టర్ కింద సర్వ్ చేసి చూడండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మనం ఇక్కడ హైజీన్గా ప్రిపేర్ చేసుకున్నాము. ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది. రెస్టారెంట్లో మనం అలా వెళ్ళి ఇలా ఆర్డర్ చేసేసుకొని తింటూ ఉంటాము. కాకపోతే వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో తెలియదు. ఒకటి 2 సార్లు వాడితే సర్వ్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనం కంపల్సరీ ఆరోగ్యంగా ఉంటాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసి ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చూడండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా అంటే చాలా నచ్చేసింది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చూడండి. వాళ్ళకి కానీ 100% అయితే నచ్చుతుంది. మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.